రిలేషన్ ఎలా ఉండే ఎంఎస్ ధోని అండ్ విరాట్ కోహ్లీతో? విరాట్ కి నాకు ఒక రకమైన బ్రదర్లీ రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్య ఉన్నది. ధోని ఈజ్ ఆల్వేస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ టు టాక్. హాయ్ హలో వెల్కమ్ టు ద ఫస్ట్ ఎవర్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ తో సరదాగా. మీ జర్నీ ఎలా ఉండే? ఇన్ని డెబ్యూలా ఓకే ఇంటర్నేషనల్ డెబ్యూ అది ఇండియా సిరీస్ పాకిస్తాన్ తో చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ అవ్వక ముందల ఐ డిడ్ గుడ్ 6 years. అజర్ చాలా అద్భుతంగా అంటే వెల్కమ్ కూడా చేయడం జరిగింది. ఈ ఫోటో చూసిన తర్వాత దీని వెనకాల ఏం డిస్కషన్ జరిగింది, కథ ఏంటి? యాక్చువల్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కనుక దిస్ ఈజ్ ఇంగ్లాండ్ సిరీస్ 2018. విజయ్ షిర్కే గారు ఒక మాట అన్నారు, ఎంఎస్కే ఇప్పుడు దాకా నాకు చిన్న డౌట్ ఉంది, నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా అని. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నేను చాలా గర్వపడుతున్నాం. కెప్టెన్ అక్కడ విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేవు. దట్ ఈస్ వాట్ ట్రాన్సిషన్ ఈజ్ ఆల్ అబౌట్. హాయ్ హలో వెల్కమ్ టు ద ఫస్ట్ ఎవర్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ తో సరదాగా. నేను మీ ఆశీష్ రెడ్డి అండ్ ఐవ్ గాట్ విత్ మీ ఎంఎస్కే ప్రసాద్. వెల్కమ్ ఎంఎస్కే. థ్యాంక్ యూ ఆశీష్. ఫస్ట్ ఎపిసోడ్ ఇది, డెబ్యూ ఎపిసోడ్ కాబట్టి ఫస్ట్ మీ డెబ్యూ గురించి అడుగుతా. మీ జర్నీ ఎలా ఉండే? ఫస్ట్ క్లాస్ డెబ్యూ, ఇంటర్నేషనల్ డెబ్యూ, కామెంటరీ డెబ్యూ అండ్ చైర్మన్ ఆఫ్ సెలెక్టెడ్ డెబ్యూ చెప్పండి. ఇన్ని డెబ్యూలా? Yeah. ఓకే ఫస్ట్ క్లాస్ డెబ్యూ గురించి మాట్లాడాలంటే ఇట్ ఈస్ 1994లో ఆంధ్ర వర్సెస్ కర్ణాటక మ్యాచ్. ఇన్ఫ్యాక్ట్ కర్ణాటక వర్సెస్ ఆంధ్ర, ఎందుకంటే అది బెంగళూరులో జరిగిన మ్యాచ్. మంచి టీం అదే కర్ణాటక అంటే, రాహుల్ ద్రవిడ్ వీళ్ళందరూ ఆడిన టీము. సో స్ట్రైట్ అవే నేను నా క్లోజ్ ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితులు ఇద్దరం, భరత్ సింగ్ నాయక్ నేను ఇద్దరం ఓపెనర్స్ డెబ్యూ చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో భరత్ సింగ్ నాయక్ నా మిత్రుడు, తను సెంచరీ కొట్టాడు, నేను హాఫ్ సెంచరీ కొట్టాను. ఆ సీజన్ అయ్యే లోపల దిలీప్ ట్రోఫీ ఆడటం కూడా జరిగిపోయింది. కమింగ్ బ్యాక్ టు ఇంటర్నేషనల్ డెబ్యూ, అది ఇండియా సిరీస్ పాకిస్తాన్తో చాలా సక్సెస్ఫుల్ సిరీస్ అయిన తర్వాత సో ఆబ్వియస్లీ యంగ్ టీమ్ని సెలెక్ట్ చేయటం మేము విన్నాం కూడా. ఎందుకంటే ఆ సిరీస్ యాక్చువల్గా ఇండియా, బంగ్లాదేశ్ అట్లానే కెనియా మధ్య జరుగుతున్న ట్రయాంగిల్ సిరీస్ కాబట్టి ఇండియాలో ఉన్న టాప్ పర్ఫార్మర్స్ అందరు కూడా అవకాశాలు ఇస్తారని చెప్పడం జరిగింది. సో ఆబ్వియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్, ఎందుకంటే పాకిస్తాన్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి వచ్చిన తర్వాత అవకాశం నాకు వస్తుంది అనుకున్నాం. స్ట్రైట్ అవే ఆ ఫస్ట్ మ్యాచ్ అక్కడ మొహాలీలో డెబ్యూ చేయడం జరిగింది అండర్ ది క్యాప్టెన్సీ ఆఫ్ మహమ్మద్ అజరుద్దీన్. వావ్, అజరుద్దీన్ అండర్ మీరు ఆడడం జరిగింది, మళ్ళీ కామెంటరీ కూడా చేశారు దాని తర్వాత, చైర్మన్ ఆఫ్ సెలెక్టర్ కూడా కాబట్టి అది ఎలా ఉండే మీ జర్నీ? ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్, ఎందుకంటే కామెంటరీ డెబ్యూ చేసిన తర్వాత నాకు స్టార్ స్పోర్ట్స్లో ఇట్స్ ఆల్వేస్ ఎ ఫ్యామిలీ ఇన్ స్టార్ స్పోర్ట్స్. అప్పుడు తర్వాత ఇప్పుడు జియో హాట్స్టార్ కింద మారింది కూడా కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. ఐ థింక్ తెలుగు అంటే అడపదడప అప్పుడప్పుడు ఇంగ్లీష్, తెలుగు, హిందీ చేయడం జరిగింది, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ తెలుగు. ఎందుకంటే ఐ రియలీ ఎంజాయ్డ్ మై డెబ్యూ కాదు, మై ఎంటైర్ జర్నీ ఇన్ కామెంటరీ. ఎందుకంటే తెలిసిన ప్లేయర్స్తో అందరితో కలిసికట్టుగా ఇది ఒక రకంగా పోస్ట్ రిటైర్డ్ క్రికెట్ లైఫ్లో మళ్ళా ప్లేయర్స్ అందరూ కలిసికట్టుగా వచ్చి ఒక ఫ్యామిలీ లాగా, ఒక బాండేజ్ లాగా అయింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు హోమ్ లాగా అని అనిపించింది ఇక్కడ. మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ దెన్ ఏమైనా ప్రెషర్ ఉండేనా మీ జర్నీ యాజ్ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్? ఐ థింక్ నేను చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ అవ్వక ముందల ఐ డిడ్ గుడ్ 6 years విత్ ఆంధ్ర క్రికెట్ యాజ్ అ డైరెక్టర్. సో ఆ అనుభవం నాకు డెఫినెట్గా చాలా ఉపయోగపడింది. అంటే టీమ్ సెలెక్షన్ ఏంటి, న్యూట్రల్ పాలసీలు, కొన్ని పాలసీలు ఏదైతే ఆంధ్ర క్రికెట్లో అడాప్ట్ చేయడం జరిగిందో అది సేమ్ అదే అక్కడ చైర్మన్ అయిన తర్వాత ఈవెన్ బీసీసీఐలో కూడా ఆ పాలసీస్ ఇంట్రడ్యూస్ చేయడం. ఎందుకంటే ఆల్రెడీ అనుభవం ఉన్నది, అది ఆ బ్లూ ప్రింట్ ఎప్పుడైతే ఉన్నదో అది నేషనల్ లెవెల్లో తీసుకురావటం, న్యూట్రల్ పాలసీ తీసుకొని రావటం అవన్నీ జరిగినాయి కాబట్టి నాకైతే ఎప్పుడు ఒత్తిడి లేదు. సో ఆబ్వియస్లీ మీడియాలో డిఫరెంట్ పోర్ట్రే అవుతుంటాయి, బట్ మా పరంగా నేను కానీ నా మిగతా నలుగురు కో సెలెక్టర్స్ కానీ ఎప్పుడు మేము ఎటువంటి ఒత్తిడికి గురి అవ్వలేదు. వావ్, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎంఎస్కే. అండ్ ఆల్సో నీ బెస్ట్ ఇన్నింగ్ ఆర్ బెస్ట్ పార్ట్నర్షిప్ ఏదైనా మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారా, ఎందుకు అది చెప్పండి? ఐ థింక్ దిస్ ఈజ్ 1999 ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్వాడ్రాంగులర్ సిరీస్ ఫైనల్స్ అది. సో అంత ముందల నాకేమంటే నాకు అవకాశాలు రాలేదు దాని ముందల. ఆ క్వాడ్రాంగులర్ సిరీస్లో వచ్చిన 1-2 అవకాశాలు, హార్డ్లీ ఫ్యూ బాల్స్ వచ్చినాయి. దాని తర్వాత ఏమన్నా అది మేబీ అది నా కెరియర్కి అదే లాస్ట్ మ్యాచ్ ఏమో అని ఒక రకమైన భయంతో వెళ్ళి జడేజాతో మాట్లాడటం జరిగింది. జడేజా ఒకవేళ బై ఎనీ ఛాన్స్ 2 వికెట్లు కనుక ఎర్లీగా పడితే నాకు ఒక అవకాశం అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ తను అడగటం జరిగింది.
ఎగ్జాక్ట్గా నెక్స్ట్ డే అట్లానే 2 వికెట్లు సద్గోపన్ రమేష్ గంగూలీ ఇద్దరు అవుట్ అయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. స్ట్రైట్ అవే అంటే ఏంటో ఒక రకమైన పూనకం వచ్చినట్టుగా ఆడటం జరిగింది ఆ మ్యాచ్. నేను రాహుల్ ద్రావిడ్ ఆడుతున్నప్పుడు రాహుల్ ద్రావిడ్ ఒకటి అడిగాడు, ఎవరు నీకు చెప్పారా ఏంటి ఇట్లా అగ్రెసివ్గా ఆడమని, ఏంటి ఇట్లా అగ్రెసివ్గా ఆడుతున్నామని. ఎందుకో తెలియని ఒక రకమైన అగ్రెసివ్ మైండ్ సెట్తో ఫస్ట్ బాల్ పొలాక్ వేస్తే బౌండరీ, దాని తర్వాత జాక్ కాలిస్ వేస్తే బౌండరీ, తర్వాత హ్యాన్సీ క్రోనియాన్ బౌండరీ. సో హార్డ్లీ 35-40 బాల్స్లో 60 కొట్టాను. బట్ అన్ఫార్చునేట్లీ క్రామ్స్ వల్ల బయటికి వెళ్ళటం, దాని తర్వాత 6 బ్యాట్స్మెన్లు అవుట్ అయిపోయి చివరికి నేను లాస్ట్లో వెళ్ళి అక్కడ నాకు రాహుల్ ద్రావిడ్ వచ్చి బై రన్నర్ రావటం, తను రన్అట్ అవటం, దగ్గర దాకా వచ్చి 6 runsతో ఆ ఫైనల్స్ పోయింది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ వాజ్ అ మెమరబుల్ మ్యాచ్ ఫర్ మీ. వా లవ్లీ ఆ మెమరీస్ ఇవన్నీ కూడా. అండ్ ఇందాక మీరు మెన్షన్ చేస్తున్నట్టు క్యాప్టెన్సీ అజరుద్దీన్ ఉన్నప్పుడు మీరు ఆడడం జరిగింది. మీ ఫీలింగ్ ఎలా ఉండే? ఎవరు కన్వే చేశారు దట్ మీరు ఇక్కడ ప్లేయింగ్ 11లో ఈ మ్యాచ్లో ఆడుతున్నారు? మీ ఫీలింగ్ ఎలా ఉండే అప్పుడు? సి టు స్టార్ట్ ఆఫ్ విత్, నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పడం జరిగింది దట్ యంగ్స్టర్స్, నేను సాయిరాజ్ బౌతులే, దాంతో అజిత్ అగర్కర్, మొహాంతి, మాదంతా ఒక బ్యాచ్. సో మేమందరం ఇండియా సిరీస్ నుంచి రేపో మాపో వస్తుంది మనం అనుకున్నాం. కానీ స్ట్రైట్ వికెట్ కీపర్ కాబట్టి నాకు ఫస్ట్ మ్యాచ్ అవకాశం రావడం జరిగింది. అజర్ చాలా అద్భుతంగా అంటే వెల్కమ్ కూడా చేయడం జరిగింది. హీఈస్ వెరీ మచ్ పీపుల్స్ మ్యాన్. యూనో ఈ సమ్మన్ హూ ఇస్ ఆల్వేస్ లైక్డ్ బై ఎవ్రీ ఎంటైర్ టీమ్ లైక్ చేస్తారు. కాబట్టి అతని ఎంత గొప్పతనం ఉంటుందంటే తన క్యాప్టెన్సీలో ప్రతి ఒక్కళ్ళని వచ్చి అభిప్రాయాలు అడిగాడు, తన నిర్ణయం తను తీసుకునేవాడు. సో హీ వాజ్ వెరీ వెరీ సింపుల్ అండ్ మోడెస్ట్గా ఉండేవాడు. హీ రియలీ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. దాని తర్వాత అజర్తో పాటు అక్కడ వైస్ కెప్టెన్ జడేజా ఉన్నాడు. జడేజా వాజ్ ఆల్సో అ ఫెంటాస్టిక్ పర్సన్. ఐ థింక్ తను కనుక కొంతకాలం ఇంకా ఆడుంటే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ ఫర్ టీమ్ ఇండియా అయ్యేవాడేమో నాకు అనిపించేది. సో వీళ్ళిద్దరు క్యాప్టెన్సీలో దాని తర్వాత అజర్ తర్వాత నెక్స్ట్ సిరీస్ జడేజా క్యాప్టెన్ చేయటం, దాని తర్వాత గంగూలీ క్యాప్టెన్, దాని తర్వాత సచిన్ క్యాప్టెన్. అంటే నేనున్న 6-8 నెలలు లేదు ఆ 1-2 years టైంలో 4 క్యాప్టెన్స్ మారటం జరిగింది. అక్కడ కూడా ట్రాన్సిషన్ జరుగుతున్నట్లుగా ఉందేమో. బట్ ఐ ఎంజాయ్డ్ అండర్ ఎవ్రీబడీస్ క్యాప్టెన్సీ. దట్స్ అమేజింగ్. అండ్ ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాం మీకు. ఓకే, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, ఆ కథ ఏంటి మీరు చెప్పాల్సి వస్తుంది. ఓకే, రెడీయా? రెడీ. సో ఎంఎస్కే, ఈ ఫోటో చూసిన తర్వాత దీని వెనకాల ఏం డిస్కషన్ జరిగింది, కథ ఏంటి? యాక్చువల్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కనుక దిస్ ఈజ్ ఇంగ్లాండ్ సిరీస్ 2018-19 అంటే 2019 వరల్డ్ కప్ ముందల ఒక సిరీస్ ఇక్కడ ఆడటం జరిగింది. ఓడిఐ సిరీస్ గెలిచాం. తర్వాత T20 సిరీస్ కూడా జరుగుతుంది. ఆ T20 సిరీస్లో అక్కడ చిన్న డిస్కషన్ జరుగుతుంది, ఏమన్నా కేఎల్ రాహుల్ని ప్రమోట్ చేసి పైకి పంపిద్దామా అని. ఎందుకంటే కనుక క్షమించాలి, T20 నుంచి ఓడిఐస్లో మేబీ వీ వాంటెడ్ విరాట్ కోహ్లీ టు బ్యాట్ ఎట్ నెంబర్ 4 2019 వరల్డ్ కప్లో. సో అక్కడ కేఎల్ రాహుల్ని నెంబర్ 3 కనుక తీసుకెళ్ళి విరాట్ని నెంబర్ 4 కనుక తీసుకెళ్తే, బికాజ్ విరాట్ ఈజ్ నోన్ ఫర్ టేకింగ్ ద గేమ్ డీప్ కదా, ముఖ్యంగా ఓడిఐ ఫార్మాట్లో. ఆ చిన్న చర్చ అయితే జరిగింది. ఒక మ్యాచ్ అవకాశం ఇచ్చాం కానీ దాని తర్వాత అవకాశం ఇవ్వలేకపోయాం. తర్వాత విరాట్ కూడా ఆ చేంజ్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొద్దిగా సెట్ కాలేదు కాబట్టి ఆ చిన్న డిస్కషన్ అయితే అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దట్ హ్యాస్ పేవ్డ్ వే మన టీమిండియా ద వే 2019. అన్ఫార్చునేట్లీ సెమీఫైనల్స్ ఓడిపోయాం, బట్ దే ప్లేడ్ లైక్ ఎ ఛాంపియన్స్ ద ఎంటైర్ టోర్నమెంట్. వావ్, గ్రేట్ స్టోరీ అది. సో ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోదాం. ఈ పిక్చర్ ఏంటంటే నా ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ బీసీసీఐలో. యాక్చువల్గా నాతో పాటు అప్పుడు అజయ్ షిర్కే సార్ కూర్చున్నారు. సో చిన్నపాటి డౌట్ ఉండేది వాళ్ళకి, మ్యాన్ కమింగ్ ఫ్రమ్ స్మాల్ స్టేట్, తను ఎట్లా హ్యాండిల్ చేయగలడు ధోనీని, వీళ్ళందరినీ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్. సో ఇంటర్వ్యూలో నేనైతే పాస్ అయ్యాను. ఇంటర్వ్యూలో ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఒక సిఏసి నన్ను ఇంటర్వ్యూ కండక్ట్ చేసి నన్ను చైర్మన్ చేయడం జరిగింది. ఐ డింట్ గో జస్ట్ లైక్ దట్, అట్లా రాలేదు. సెలెక్టర్గా నేను రీప్లేస్ చేశాను రోజర్ బిన్నీని. బట్ దాని తర్వాత చైర్మన్గా చాలామందిని ఇంటర్వ్యూ చేసి అందులో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే నా విజన్ ఏంటి, నేను బెంచ్ స్ట్రెంగ్త్ ఏం డెవలప్ చేస్తాను, ఇవన్నీ చెప్పాను. ఆ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఇది ఈ పిక్చర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. దాని తర్వాత అజయ్ షిర్కే గారు ఒక మాట అన్నారు, ఎంఎస్కే ఇప్పుడు దాకా నాకు చిన్న డౌట్ ఉంది, నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదో అని. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మేము చాలా గర్వపడుతున్నాం, సరైన వ్యక్తిని మేము చైర్మన్ చేశామని. ప్రౌడ్ మూమెంట్ అది. ఇంకా అయిపోలేదు, స్లైడ్ చేయండి, ఇంకొక ఫోటో ఉంటుంది. అదిగోండి ఈ స్టోరీ గురించి. దీని గురించి మాట్లాడే లిటిల్ ఫన్నీ స్టోరీ ఏంటంటే కనుక మేము ఐ థింక్ మలేషియాలో ఒక ట్రయాంగులర్ సిరీస్ ఆడాం, ఇండియా వర్సెస్ వెస్టిండీస్. మీకు గుర్తుందో లేదో, అక్కడ యాక్చువల్గా ఆ సిరీస్లో ఒక బ్యాట్స్మెన్, ఐ స్టిల్ రిమెంబర్, నేను చెప్తాను తన పేరు ఏంటనేది. తను యాక్చువల్గా 140 కొట్టి మా మీద మ్యాచ్ ఓడిపోయాం. ఆ ఫైనల్స్ ఓడిపోయిన తర్వాత ఆ మిడ్ నైట్ అక్కడ నుంచి 24 hours ట్రావెల్ చేసాం. అక్కడ నుంచి టొరంటో వెళ్ళిన తర్వాత అట్లా దిగిన తర్వాత పొద్దున్నే మ్యాచ్ ఆడిచ్చారు. మ్యాచ్ ఆడిస్తే సగం వెస్టిండీస్ ప్లేయర్స్ అందరు కూడా, అంటే అట్ వాజ్ వెస్టిండీస్ వర్సెస్ ఇండియా టొరంటోలో జరిగిన సిరీస్.
సగం మంది డ్రెస్సింగ్ రూమ్లో నిద్రపోతున్నారు యాక్చువల్గా. అండ్ స్ట్రైట్ అవే ఆ సిరీస్ మనం గెలవటం జరిగింది. బట్ ఇది ఒక ఫెయింట్ ఎడ్జ్ తీసుకొని మంచి క్యాచ్ అక్కడ. ఐ థింక్ ఐ ఓపెన్డ్ ఆల్సో. దాని తర్వాత నేను గంగూలీ ఓపెన్ చేయడం కూడా జరిగింది. సద్గోపన్ రమేష్తో పాటు ఒక మ్యాచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ సిరీస్ కూడా ఐ థింక్ గంగూలీ ఫస్ట్ సిరీస్, ఐ థింక్ ఇట్స్ సెకండ్ సిరీస్ యాజ్ అ క్యాప్టెన్ ఇన్ దట్ పర్టికులర్ వెన్యూ. అది గ్రేట్ టు నో ఇవన్నీ కూడా. అండ్ ఇంకొక ఇమేజ్ కూడా ఉంది, ఇంకోసారి స్లైడ్ చేయండి. యా. సో దిస్ ఈజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రౌడ్ మూమెంట్స్ ఫర్ ఆంధ్ర క్రికెట్. ఏంటంటే కనుక దాదాపు 5 సంవత్సరాలుగా ఆంధ్ర క్రికెట్ నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు, సబ్సిక్వెంట్గా ఇది సెలెక్టర్గా ఉన్నప్పుడు జరిగింది. చాలా ఎఫర్ట్ పెట్టాం ఆంధ్రాకి టెస్ట్ సెంటర్ రావాలి అని. ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, ఎన్నోసార్లు విఫలం అవటం జరిగింది. ఫైనల్గా ఒక కమిటీ వచ్చి అండర్ జిఆర్ విశ్వనాథ్ ఒక కమిటీ వచ్చి, అట్లానే ఇంటర్నేషనల్ ఐసీసీ మ్యాచ్ రిఫరీ వీళ్ళందరూ వచ్చి కండిషన్స్, సిచ్యువేషన్స్, పిచ్ ఇవన్నీ అసెస్ చేసి మాకు టెస్ట్ స్టేటస్ ఇవ్వటం జరిగింది 2016లో. అండ్ ఆ టెస్ట్ స్టేటస్ మొత్తం ప్రయత్నం మనం చేసాం. ఆ స్టేటస్ వచ్చే టైంకి నేను అక్కడ చైర్మన్గా, సెలక్షన్ కమిటీ చైర్మన్గా నేను అక్కడ రావటం, దాని తర్వాత దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్. సో మీ ఇద్దరం చాలా డిస్కషన్. విరాట్కి నాకు ఒక రకమైన అవినాభావ సంబంధం, అంటే ఒక రకమైన బ్రదర్లీ రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్య ఉన్నది. ఈ కెన్ కన్ఫైడ్ ఎనీథింగ్, అంటే తను నాతో ఏదైనా కూడా ఓపెన్గా మాట్లాడతాడు. ఎన్నో సందర్భాలు, చాలా క్లోజ్ విషయాలు ఎన్నో తను పర్సనల్లీ కానీ ప్రతిదీ కూడా మాట్లాడేవాడు. సో మా ఇద్దరి మధ్య ఒక రకమైన బంధం ఉంది. సో ఆ భాగంలోనే ఇది ఒక చిన్న చర్చా గోష్ఠి. గ్రేట్ స్టోరీస్ ఇవన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఎంఎస్కే. వన్ లాస్ట్ వన్ అండ్ వన్స్ అగైన్ ఇది ఇప్పుడు ఏదైతే పిక్చర్ మనం చూస్తున్నామో అది యాక్చువల్గా ధోని అండ్ అనిల్ కుంబ్లే ఉన్న తరుణం. అది యాక్చువల్గా విశాఖపట్నం బి గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్. సో ఇట్ వాజ్ సిరీస్ దట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వర్ లీడింగ్ అప్ కాబట్టి అక్కడ ఒక డిస్కషన్ జరిగింది ఆ ఓడిఐ మ్యాచ్ గురించి. సో ఆ చర్చా భాగంలోనే సో అనిల్ కుంబ్లే అప్పుడు కోచ్గా ఉన్నాడు. సో అదొక చిన్న చర్చ. ధోని ఈజ్ ఆల్వేస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ టు టాక్ టు. ఎందుకంటే ఒక మనిషితో మాట్లాడితే కంప్లీట్గా గౌరవించి చాలా చక్కగా మాట్లాడతాడు. కాబట్టి ఎనీ డిస్కషన్ విత్ లెజెండరీ లైక్ ధోని కానీ కుంబ్లేతో ఆల్వేస్ ఎ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఉంది. అక్కడికే వస్తున్నా నేను, ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మీ రిలేషన్ ఎలా ఉండే ఎంఎస్ ధోని అండ్ విరాట్ కోహ్లీ తోటి? మీరు చైర్మన్ ఆఫ్ సెలెక్టర్ ఉన్నప్పుడు, అక్కడ ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు ఎలా ఉండే మీ రిలేషన్షిప్? మీకేమనిపించింది? ఎట్లా జరిగింది ట్రాన్సిషన్? ఎంత స్మూత్గా అయిపోయింది? ట్రాన్సిషన్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే విరాట్కి ధోని మధ్య బంధం పెరిగింది. సో కెప్టెన్ అక్కడ విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేవు. దట్ ఈజ్ వాట్ ట్రాన్సిషన్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి చాలా స్మూత్గా జరగాలి ట్రాన్సిషన్. ఒక రకమైన ఎనిమోసిటీ బిల్డ్ అవ్వకూడదు. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. వాళ్ళిద్దరి మధ్య మంచిగా ఏదైతే ర్యాపో గతంలో ఉందో వాళ్ళిద్దరిలో మధ్యలో కూడా బ్రదర్లీ రిలేషన్షిప్ ఉంటుంది. ఎప్పుడు కూడా క్యాప్టెన్సీ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అంత స్మూత్గా అవ్వదు. నోబడీ కెన్ యాక్సెప్ట్ దిస్. బట్ ఎంత రైట్ రాయల్గా ధోని హ్యాండ్ ఓవర్ చేశాడు తన క్యాప్టెన్సీ. అయితే అఫ్కోర్స్ మా పాత్ర అయితే మేము పోషించాం. బట్ అక్కడ మెచ్చుకోవాల్సిన ఇద్దరు లెజెండ్స్ నుంచి ఈజ్ ఆల్వేస్ ఎ క్యాప్టెన్. నా అనుభవం ఏంటంటే కనుక ధోని క్యాప్టెన్సీ అప్పుడు ఏదైతే తను వచ్చి కూర్చుంటాడు కదా, ప్రతి స్లాట్ గురించి చాలా సేపు చర్చిస్తాడు అండ్ చాలా హోంవర్క్ చేసి వస్తాడు. బట్ వెరాజ్ విరాట్ విషయం వచ్చేటప్పటికి విరాట్ బై ద టైమ్ సెలక్షన్ కమిటీ వచ్చే లోపలే ముందే ప్రిపరేషన్ అయిపోతుంది. ఎందుకంటే నేను, విరాట్, దాంతోపాటు రవిశాస్త్రి, అట్లానే ఈవెన్ ఇండియా ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆల్రెడీ క్వార్టర్లీ మాకు మీటింగ్స్ అయిపోతుండేది. ఆ క్వార్టర్లీ మీటింగ్స్ అయిన తర్వాత అంటిల్ దట్ నెక్స్ట్ సెలక్షన్ కమిటీ లోపల ఆల్రెడీ మా ప్రిపరేషన్ అయిపోతుంది. సో దట్ ఈజ్ వాట్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అదే. సో ఆ సిస్టమ్ని యాక్చువల్గా విరాట్ కోహ్లీ నమ్మేవాడు. అండ్ వచ్చి ఎందుకంటే పెద్ద టైం పట్టేది కాదు మాకు సెలక్షన్ కమిటీలో. ధోని ఉన్నప్పుడైతే మాత్రం చాలా టైం పట్టేది. బట్ విరాట్ ఉన్నప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. డిఫరెంట్ క్యాప్టెన్స్, బట్ ఇండియా ఇస్ అట్ సెంటర్ ఆఫ్ దేర్ హార్ట్. నిజంగానే చాలా స్ట్రాటజీ అంత ఈజీ కూడా ఉండదు మనకి, తెలిసిందే. ఎందుకంటే ఎలా అయితే చూస్తామో స్క్రీన్ పైన అలా అయితే ఉండదు. చాలా ప్లానింగ్, దాని తర్వాత స్కెచ్ వేయాల్సి వస్తుంది, చాలా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంఎస్కే ప్రసాద్ అని షేర్ చేస్తున్నాడు మనతోటి. అండ్ ఇంకొకటి కూడా అడుగుదాం అనుకుంటున్నా ఎంఎస్కే, ఇక్కడ మీ బెస్ట్ మెమరీ మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోరు క్రికెటింగ్ కెరియర్లో ఏంటది అండ్ వై? వన్ థింగ్, ఇందులో ఒక గుడ్ మెమరీ ఉంది, దాంతోపాటు ఒక బాధాకరమైన మెమరీ కూడా ఉంది. వన్ గుడ్ మెమరీ ఆబ్వియస్లీ ఏ క్రికెటర్కైనా కూడా ఇండియా క్యాప్ వేసుకోవటం అనేది అంతకన్నా గొప్ప మెమరీ ఉండదు. దాంతోపాటు చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ అవ్వటం. బట్ అట్లానే ఒక చేదు అనుభవం అంటే మాత్రం
2019 వరల్డ్ కప్ ఏదైతే ఆ ధోని రన్అట్ అయ్యాడు కదా, ఆ సందర్భం ఐ థింక్ ఇప్పటికి కూడా అది వెనక్కి తిరిగి ఆలోచిస్తే చాలా బాధాకరం. ఎందుకంటే ఆ ఎంటైర్ టోర్నమెంట్లో ఛాంపియన్స్ లాగా ఆడాం మనం. ద వే విరాట్ ఆడిన విధానం కానీ, ద వే రోహిత్ శర్మ ఆడిన విధానం కానీ, బూమ్రా కానీ, షమ్మి కానీ, యూ నేమ్ ఎనీబడి ఛాంపియన్స్ లాగా ఆడారు. బట్ ఎక్సెప్ట్ దట్ వన్ డే విచ్ హెస్ గాన్ ఇన్ టు ద సెకండ్ డే, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ వన్ డే క్రికెట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ గేమ్ రెండో రోజు వెళ్ళటం జరిగింది. ఆ కండిషన్స్ సడన్గా మారిపోవటం ఇవన్నీ కూడా అది డెఫినెట్గా బాధాకరమైన విషయం. దీస్ ఆర్ వన్ స్వీట్ అండ్ ఆల్సో వన్ చేదు అనుభవం చెప్పుకోవచ్చు. ఓకే, బోత్ సైడ్స్ కూడా బోత్ సైడ్స్ ఉంటాయి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. ఆ మిక్స్ యాక్సెప్ట్ చేయాలి. సో తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎంఎస్కే. సో మీ రిలేషన్ విత్ విహారీ ఎలా ఉండే? టు స్టార్ట్ ఆఫ్ విత్ విహారీ అంటే నేను చిన్నప్పటి నుంచి తను ఫాలో అవుతున్నాను. యాక్చువల్ రైట్ ఫ్రమ్ అండర్-16 ఏజ్ గ్రూప్స్ నుంచి ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని మనకి తెలుసు. బిగ్ ఇన్నింగ్స్ ప్లేయర్, మోర్ దాన్ బిగ్ మ్యాచ్. తను ఒకసారి పట్టుకున్నాడంటే మిగతా వాళ్ళందరూ కాఫీ చాయ్ ఏదైనా తినొచ్చు, అంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడే సార్ట్ ఆఫ్ అ ప్లేయర్. అండ్ ఈజ్ అ వెరీ టఫ్ నట్ టు క్రాక్. అండ్ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు తను యాక్చువల్గా తన గేమ్ స్టెప్అప్ అవుతాడు. ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెటర్ కాబట్టి ఐ సా హిమ్ అట్ జూనియర్ ఏజ్ గ్రూప్స్. దాని తర్వాత ఈవెన్ హైదరాబాద్కి ఆడుతున్నప్పుడు కొన్ని మ్యాచెస్ నేను చూశాను. దాని తర్వాత హైదరాబాద్లో కొంచెం పరిస్థితులు అంత అనుకూలించినప్పుడు నేను ఆంధ్ర క్రికెట్కి డైరెక్టర్గా ఉన్నప్పుడు వీ నీడెడ్ సంబడి. ఆంధ్ర క్రికెట్లో యూ నీడెడ్ సంబడి. ఎందుకంటే అక్కడ కూడా ట్రాన్సిషన్ అవుతుంది. వేణుగోపాల్ కానీ, జ్ఞానేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ సేవలు అందించిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొద్ది గొప్ప టీం కష్టాల్లో ఉన్నప్పుడు వీ నీడెడ్ సంబడి ఆఫ్ టఫ్ క్యారెక్టర్. అప్పుడు హనుమ విహారీని లీడర్ కమ్ ప్లేయర్ రెండు కూడా తను తీసుకొని రావడం జరిగింది. సాలిడ్ టీమ్గా దీన్ని మార్చి దాదాపు 5 సంవత్సరాలు ఆంధ్ర క్రికెట్ని స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టారంటే మాత్రం క్రెడిట్ ఇవ్వాలి సార్. అక్కడ నుంచి ఇండియాకి ఆడాడు అండ్ గ్రేట్ జర్నీ కూడా. అండ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి కూడా మీరు చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంటారు కాబట్టి తన జర్నీ గురించి. నితీష్ కుమార్ రెడ్డి నాకు ఇంకా గుర్తు ఏంటంటే 13 ఏళ్ళప్పుడు వాళ్ళ నాన్న, ఐ థింక్ నేను ఏదో ఇట్లానే వైజాగ్కి యాజ్ అ డైరెక్టర్గా నేను వైజాగ్ ఏదో మ్యాచ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆర్గనైజేషన్లో అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళ నాన్న ఆయన వచ్చి కొంచెం వారి బాధ ఏదో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దట్ ఆయన పరిస్థితి బాగాలేదు, జాబ్ కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. సో కొడుకు విషయం వచ్చి వాళ్ళ అబ్బాయికి కొంచెం సపోర్ట్ అందించమని తను వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది. ఒక్కసారి తను కొంత నెట్స్లో తను చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది ఏదో సమ్ స్పెషల్ టాలెంట్ ఈ కుర్రోడ్లో ఉంది అని చెప్పేసి తర్వాత వాళ్ళ ఫాదర్కి నేను ప్రామిస్ చేశాను, నెక్స్ట్ 7 to 9 years ఈ కుర్రోడికి మీరు రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్ర క్రికెటే ఖర్చు పెడుతుంది, అండ్ దాంతోపాటు ఎదురుగా స్టైఫండ్ కూడా తనకి మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. మాకు డిఫరెంట్ అకాడమీస్ ఉన్నాయి ఆశేష్. అంటే అండర్-16 అకాడమీ ఏమో కడపలో ఉంది, దాని తర్వాత అండర్-14 కడపలో ఉంది, అండర్-16 మంగళగిరిలో ఉంది, దాని తర్వాత అండర్-19 ఏమో విజయనగరంలో. సో ప్లేయర్స్ ట్రాన్సిషన్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ వన్ అకాడమీ ఒకటి నుంచి ఇంకో అకాడమీకి గ్రాడ్యుయేట్ అవుతారు. ఆ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డిని ఫస్ట్ కడపలో పెట్టడం జరిగింది. సో నాకు ఐ స్టిల్ రిమెంబర్, ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఐ థింక్ ఐ షేర్ ఆల్ దోస్ చిన్న పిల్లోడప్పుడు ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. హౌ హీ హస్ ట్రాన్సిషన్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ కమిటెడ్ అండ్ డెడికేటెడ్ క్రికెటర్. అండ్ తనకు ఒక రకమైన ఫైర్ హంగర్ ఉంది తన బెలీలో, సాధించాలనే తపన తన కళ్ళల్లో మనకు క్లియర్గా కనపడుతుంది. అండ్ ఐఎమ్ షూర్ దట్ స్లోగా అంచెలంచెలుగా ఎదిగా అండర్-19లోకి రావడం జరిగింది. అండర్-19లో ఒక మ్యాచ్ 400 runs కొట్టడం కూడా జరిగింది. హీస్ గాట్ 400 runs ఇన్ ఎ సింగిల్ గేమ్, ఒక సింగిల్ ఇన్నింగ్లో. ఇంకా దాని తర్వాత ఐ థింక్ హీ మేడ్ ఎ నేషనల్ మార్క్ విత్ దట్ పర్టికులర్ స్కోర్. అండ్ దాని తర్వాత స్లోగా ఏ విధంగా అయితే తనకు అవకాశాలు రావడం జరిగిందో. అండ్ ఐపీఎల్ మనం చూసాం, సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా మంచి బ్రేక్ త్రూ ఎప్పుడైతే అందించారో దాని తర్వాత చక్కటి పర్ఫార్మెన్సెస్తో స్లోగా T20 అయింది. టెస్ట్ 100 వాజ్ అ సింప్లీ అన్బిలీవబుల్. అది మాత్రం ఐ స్టిల్ రిమెంబర్ సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు కూడా కంట్లో నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళ నాన్న చూసి ఆనందం పొందిన విధానంగా. ఇవన్నీ కానీ చూస్తే ఐ థింక్ దీస్ ఆర్ వండర్ఫుల్ స్టోరీస్. ఇదే కాదు, ఎంతోమంది అబ్బాయిలు, శ్రీచర్ని ఎంత మంచి స్టోరీ, గర్ల్స్. సో గ్రేట్ ఫ్యూచర్ ఉంది ఇండియన్ క్రికెట్. మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, వీళ్ళ గురించి ఎక్కడ మనం మర్చిపోకూడదు. సో ఆల్ దీస్ ఆర్ వండర్ఫుల్ క్రికెటర్స్ ఫ్రమ్ ఆంధ్ర. భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది వస్తారు ఆంధ్ర నుంచి, హైదరాబాద్ నుంచి, తెలుగు స్టేట్స్ నుంచి ఎంతోమంది వస్తారు. వన్స్ అగైన్ ఐ కీప్ సేయింగ్ థింక్ బిగ్, అచీవ్ బిగ్. అండ్ ఆల్సో మీరు ఐపీఎల్ టీమ్ తోటి కూడా వర్క్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? మీరు లక్నో సూపర్ జైంట్స్ టీమ్ తోటి కూడా ఉండే కాబట్టి. ఆశీష్, ఇక్కడ ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది. మేనేజింగ్ ఇండియన్ సెలక్షన్ కమిటీ ఇట్ వాజ్ మచ్ మోర్ ఈజియర్.
ఎందుకంటే మనకు ఒక స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐపీఎల్ ఇట్స్ లిటిల్ అన్స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఎందుకంటే కనుక దే లాట్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్ హూ ఓనర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కోచెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోచెస్ ఉంటారు. సో అంటే డెసిషన్ మేకింగ్ యాక్చువల్గా సో మెనీ క్వార్టర్స్ ఉంటాయి. చాలా సందర్భాల్లో టూ మెనీ పీపుల్ ఇన్వాల్వ్ అయిన సందర్భాల్లో యాక్చువల్గా ఆ టీమ్స్ అంత సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేయదు. మినిమం మంది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ ఇస్తే వాళ్ళ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ బయటికి తీయటం ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. బట్ డిఫరెన్స్ ఏంటంటే కనుక ఇండియన్ సెలక్షన్ కమిటీ ఈజ్ అ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్, వెరస్ ఐపీఎల్ ఈజ్ అ లిటిల్ అన్స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ అని నాకు అనిపిస్తాం. సో ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో Yeah. అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది? నా డ్యూటీ విత్ లక్నో సూపర్ జైంట్స్ ఏంటంటే కొత్త టాలెంట్ని వెలుగులో తీసుకురావడం. సో దర్ సో మెనీ పీపుల్, మనం ఇండియా మొత్తం అన్ని స్టేట్ లీగ్స్ చూస్తాం, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం, ముస్తాక్ అలీ చూస్తాం. ఈ టోర్నమెంట్స్ అన్నిటిని చూసి వీళ్ళకి యాక్చువల్గా ట్రయల్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. అండ్ ఆ నేపథ్యంలోనే ఇఫ్ ఐ టెల్ యూ సంథింగ్, యూనో మనం ఇస్తాం మన లిస్ట్, బట్ దాని తర్వాత ఆన్ ద టేబుల్ ఆప్షన్ టేబుల్ ఏం జరుగుతుందనే తెలియదు. ఇన్ఫ్యాక్ట్ కెన్ యూ బిలీవ్ ప్రియాంచార్య, దాంతోపాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, వీళ్ళందరినీ శశాంక్ సింగ్, వీళ్ళందరినీ కూడా ఎవరు కూడా పిక్ చేయలేదు. అలాంటిది నేను గుర్గాంలోకి వెళ్ళి వీళ్ళకి సపరేట్గా ట్రయల్స్ పెట్టి మా మేనేజ్మెంట్కి వాళ్ళకి లిస్ట్ ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్ ఆప్షన్లో తీసుకుంటామా లేదా, బట్ అవన్నీ పక్కన పెడితే కనుక ఇలాంటి కొత్త కొత్త ప్లేయర్స్ని వెలుగులో తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ వన్ స్పెషల్ సపరేట్ ఎంజాయ్మెంట్ కూడా, ఒక రకమైన హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ టీం అంటే ఓన్లీ 15 మందినే మీరు ఎంచుకోగలరు. బట్ ఐపీఎల్ అంటే కనుక నీకు పెద్ద జంబో స్క్వాడ్స్ ఉంటాయి, తర్వాత 10 టీమ్స్ ఉంటాయి. కాబట్టి ఎంతోమందికి మనం చాలా ఇవన్నీ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ కూడా వస్తూ ఉంటాయి. నిజంగానే. అండ్ ఆల్సో మీ ప్రిపరేషన్ ఎంఎస్కే ఎలా ఉంటుంది, ఆడుతున్నప్పుడు ఎలా ఉంటుంది, అండ్ కామెంటరీ చేస్తున్నప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, రెండు చెప్పండి. ఆడుతున్నప్పుడు ఏంటంటే కనుక ఇట్స్ ఆల్ అబౌట్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు. ఐ థింక్ నేను కొంచెం చాలా సీరియస్ సార్ట్ ఆఫ్ క్రికెటర్. ఆడే రోజుల్లో కామెంటేటర్గా చాలా సరదాగా ఉంటా కదా, ఆడే రోజుల్లో మీరు అంటే ఇన్ఫ్యాక్ట్ మీరు చూడలేదు, రాయుడు అన్న సుమన్ అడగని తెలుస్తుంది. పొద్దున్నే 4:30కి లేచేసి షాడో ప్రాక్టీస్లు చేసేసి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ కొంచెం సీరియస్ సార్ట్ ఆఫ్ అ పర్సన్. మేబీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది కొంచెం లైటర్గా ఉంటే ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి ఉండేవాళ్ళు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ కామెంటరీకి ఏంటంటే కనుక మాకు కొన్ని డాకెట్స్ ఇస్తారు. ఇఫ్ యూ సీ దట్ మనకు కొన్ని డాక్యుమెంట్స్ వస్తాయి 1 వీక్ బిఫోర్ ఎనీ టోర్నమెంట్. సో ఇలా ప్రిపేర్ అవి వాళ్ళు రమ్మంటం జరుగుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆ డాక్యుమెంట్స్ నుంచి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా రిలేట్ చేస్తూ, అంటే మనకి సరళ భాషలో, అంటే ఏదైతే తెలుగు కాబట్టి ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ ఏరియాస్లో ఎవరు కూడా హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ చూడట్లా, ఓన్లీ తెలుగు చూస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ద కైండ్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ దట్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ ఎ కామెంటేటర్స్ ఎంత అద్భుతంగా మనం పిక్చర్స్ పబ్లిక్లోకి తీసుకెళ్ళాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్లాన్ చేసి ప్రిపేర్ అయ్యి వస్తారు. అండ్ ఆన్ ద సెట్స్ మనం సరదాగా పబ్లిక్లోకి గేమ్ తీసుకెళ్ళాం. దేర్ ఆర్ సమ్ డైలాగ్స్, కళ్యాణ్ డైలాగో, లేకపోతే మీ డైలాగో, లేకపోతే కౌశిక్ డైలాగ్, వీళ్ళందరికీ ఒక స్పెషల్ డైలాగ్స్ ఉంటాయి. ఉప్పలు తుప్పలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ పబ్లిక్లోకి వెళ్ళిపోతాయి. సో ఈవెన్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు, సార్ ఆ డైలాగ్ భలే అన్నారు సార్, ఆ టైంలో ఏంటి సార్ ఈ ఆవకాయ అంటారు, కవర్ డ్రైవ్ అంటారు, ఏంటి సార్ ఇది. ఇవన్నీ కూడా కొన్ని ఫన్ మూమెంట్స్ ఉంటాయి. బట్ టుడే మనం ఇక్కడ కూర్చొని రెస్టారెంట్లో కూర్చుంటే జనాలు మన గొంతు విని మన దగ్గరికి వస్తున్నారు, ఈవెన్ వితౌట్ లుకింగ్ ఎట్ అవర్ ఫేస్. సో దట్ క్లియర్లీ స్పీక్స్ దట్ తెలుగుని మనం ఎంత దీర్ఘంగా ఎంత లోపలికి తీసుకెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాడ్కాస్ట్ టీమ్కి, మన బిహైండ్ ద టీమ్ ఎవరైతే కష్టపడ్డారో, అట్లానే ఆన్ ద స్క్రీన్స్ మన అందరూ కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. నిజంగానే అక్కడ ఒక ఎమోషన్ అయిపోయింది. తెలుగు కామెంటరీ అంటే చాలా మంది కూడా వింటున్నారు, మంచి రీచ్ కూడా వెళ్ళింది. అండ్ ఎంఎస్కి మీరు చాలా మ్యాచెస్ కామెంటరీ చేసి ఉంటారు. సో దాంట్లో బెస్ట్ మ్యాచ్ ఏంటి, మీ మెమరీస్ ఏంటి? బాస్ ఏది ఏమైనా అంటే ఒక సెలెక్టర్గా నన్ను తీసి పక్కన పెడితే ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఓకే. సో ఐ వాజ్ వెయిటింగ్ ఏ సాలా కప్ నమ్దే అని ఎదురు చూస్తున్నాను. ఏదైతే కనుక 17th ఎడిషన్లో ఏదైతే కనుక 18th ఎడిషన్లో ఏదైతే కనుక విరాట్ కోహ్లీ ఆ ఫైనల్స్ ఏదైతే కనుక కప్ అందుకున్నాడో త్రూ రజత్ పట్టిదార్, I think that is one of the best for me. I think I wanted Virat Kohli to win. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ కోసమన్నా గెలవాల్సిందే. ఇంత లాయల్ ఫ్యాన్స్ 16-17 సంవత్సరాలు ఫెయిల్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యాన్డమ్ పెరుగుకుంటూనే పోయిందంటే అంటే అది మెచ్చుకోవాల్సింది. ఆ ఫ్యాన్స్ కోసం గెలవాలనుకున్నాను. అట్లానే కప్పు తను అందించుకోవటం, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో విధంగా అయితే రవిశాస్త్రిని హక్ చేసుకున్నాడు చూసారా. ఐ థింక్ ఐ డోంట్ ఫర్గెట్ దోస్ మెమరీస్. నిజంగానే ఆర్సీబీ అక్కడ కప్ గెలిచింది ఫైనలీ. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఎంఎస్కే, ఇప్పుడు మీ
సజెషన్ ఆర్ మెసేజ్ ఏముంటుంది అప్కమింగ్ క్రికెటర్స్ తెలుగు స్టేట్స్ నుంచి? వన్ థింగ్ ఐ వుడ్ సే, అబ్బాయి అయినా అమ్మాయి వచ్చు, నేను తెలుగు వాడిని, నేను లేకపోతే చిన్న స్టేట్ నుంచి వస్తున్నానని ఎప్పుడు అనుకోవద్దు. మన విజన్ పెద్దగా ఉంటే మన ఆశయాలు మన సాధనలు కూడా అంత పెద్దగా ఉంటాయి. సో థింక్ బిగ్, అచీవ్ బిగ్. థింక్ అదే అనమాట మెసేజ్ ఇవ్వడం అందరూ యంగ్స్టర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్కే. ఫస్ట్ ఎవర్ ఎపిసోడ్, ఐ రియలీ హ్యాడ్ ఫన్, మస్త్ మజా వచ్చింది. ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.